నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఒక సందేహం. ఇప్పుడు చాలా మందికి అప్పుల బాధతో ఉంటున్నారు కదా, ఆ అప్పులు తొలగిపోయి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి అని అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్యనమ. చూసేవాడి వీక్షకులకి నమస్కారం. బూజు కొట్టుపోయి ఇల్లు ఉండకూడదు. ఓకే గురుగారు. ఇంటి నిండా బూజులు భారం తడపడినా కూడా బట్టలన్నీ అట్లాగే ఉంటాయి మూలకి. స్నానాలు ఆచరించా ఏది ఉండదు. ఎప్పుడు పడితే అక్కడ గుమ్మం పైన కూర్చొని నెత్తి దూకుంటూ పెళ్ళు చూస్తూ గోర్లు కొరుకుతూ బూతులు మాట్లాడుతూ గుమ్మాల పైన కూర్చొని చేస్తూ ఉంటారు. మరి అదే విధానంగా సంధ్య సమయ వేళల్లో బట్టలు పిండుతూ ఉంటారు. వాషింగ్ మిషన్లో టైం ఉండకో వారి ఒక సందర్భం ప్రకారంగా రాత్రి వేళల్లో బట్టలు పిండేసి బట్టలు సాయంత్రం వేళలో ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? ఎవరైనా పోయినప్పుడే చేసుకోవాలి. అంతే, అదే ఆచారంగా పెట్టుకొని రాత్రిపూట బట్టలు పిండేసి తెల్లారుజామున దాకా ఎండబెట్టుకుందాం చక్కగా ఎండిపోతుందని అటువంటి ఆ దురాశ ఉండకూడదు. బూజు కొట్టుకుపోయిన ఇల్లు, ఎక్కడ చూసినా బూజు, ఎక్కడ చూసినా బూజు, అటువంటి దాంట్లో లక్ష్మి ఎక్కడ ఉంటుందమ్మా? దరిద్ర లక్ష్మే ఉంటుంది. కాబట్టి ముందుగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పక్కన 4 విధానంగా చూసుకొని చక్కగా చేసుకొని మీ ఇల్లుని పరిశుభ్రంగా పెట్టుకోవాలా. మీరు అద్దె ఇల్లైనా సరే, అది సొంత ఇల్లైనా సరే పరిశుభ్రంగా పెట్టుకోవాలా. అద్దె ఇల్లైనా కూడా వాళ్ళు సొంత వాళ్ళు కట్టి ఉంటారు కదా, వాళ్ళు కూడా శ్రమపడి కట్టే ఉంటారు కదా. ఆ ఓనర్స్ కూడా ఎంత శ్రమ పడితే కానీ అది అద్దెలు ఇవ్వటం అనేది కూడా చాలా ఎంత కష్టమవుతుంది. కాబట్టి అది దాంట్లో ఇంట్లో లక్ష్మి నిలబడాలంటే ఇంట్లో ఆలాకు అనేది దొక్కుతుంది మీకు. అంటే సేరు అన్నట్టుగా మీరు సేర్లు అలుకుతారు కదా, పప్పుని కానీ బియ్యం కానీ అలాగే ఒక డబ్బాలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు మీ తెలుగులో? మేము ఆ దాంట్లో తమిళియన్స్లో మలయాళీస్లో చాలాకు అంటాము. మీరు సేరు అల్లేదాన్ని అంటారు. సేరు అల్లేదాన్ని డబ్బాని అంటారు. అయితే అది అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు దానికి శుభ్రంగా కడిగేసి పాలతో అభిషేకం చేయాలి. చేసి దానికి చుట్టూరున పసుపు కుంకుమ పెట్టేసి దీపము దగ్గర మీ పూజ గది దీపం ముట్టించి అక్కడ 5 శ్వేత గవ్వలు 5 శ్వేత గవ్వలు వేసి 5 కొద్దిగా పిరికిడంట ధాన్యం వేసి దాంట్లో పచ్చకర్పూరం వేసి దాంట్లో బంగారు కాయిన్ కానీ లేదంటే రూపాయి బిళ్ళ కానీ వేసి పసుపు కుంకుమ వేసి దానికి ఒక పూలదండ వేసి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి ప్రార్థన చేసుకోండి. చేసి ఒక కొబ్బరికాయ కొట్టి తమలపాకు ఆకు ఒక నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలాగ ప్రతి అమావాస్య పౌర్ణమి చేసుకోండి. చేసుకున్న తర్వాత చాలా అద్భుతమైన ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. ఇంట్లో లక్ష్మి నివసిస్తుంటుంది. అయితే ఆ గవ్వల్ని, ఆ డబ్బుల్ని, ఆ ధాన్యాన్ని, పచ్చకర్పూరం వీటిని తర్వాత మరుసటి రోజు ఏం చేయాలని డౌట్ వస్తుంది. అవును గురుగారు, అవును. చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది డౌట్. దాన్ని ఏం చేస్తారంటే ఆకుపచ్చ రంగు బట్టలో లేదంటే ఎరుపు రంగు బట్టలో పోసేయాలి. పోసి ఓ 1 నెల రోజుల పాటు కూడాను గుమ్మానికి కట్టుకోవాలి. అది కట్టుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఆ గవ్వలంతా నల్లగా అయిపోతుంది, ఆ ధాన్యాలంతా నల్లగా అయిపోతుంది. దాంట్లో ఉన్నవంటి పదార్థాలన్నీ చెడిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే మీకు నెగిటివ్ ఎనర్జీస్ లేదు, పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేంత వరకు కూడా అంటే స్వచ్ఛంగా అట్లనే ఉండాలి. 2 నెలల రోజుల పాటు కూడా అది స్వచ్ఛంగా అట్లనే ఉండాలి. మీరు కట్టిన 1 నెల 2 నెలల 3 నెలల వరకు అంతే నల్లగా అయిపోతుంది. 4వ నెల నుండి మీకు 4వ నెల నుంచి అప్పుడు మీకు పచ్చగా ఉంటుంది. అప్పుడు అది రావటం, అమ్మవారు రావటం, అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగటం. మీరు ఇవన్నీ దరిద్రపు కొట్టు ఇవన్నీ తీసేసి పరిశుభ్రం అని చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇల్లు కూడా పరిశుభ్రం చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ముగ్గు వేయాలి. చాక్ పీస్లతో వేయకుండా చక్కగా పసుపు ముగ్గుతో దాంతో దీంతో వేసుకుంటే కూడా చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నవంటి ఛార్జెస్తో 9-10 ఇంటికి లేస్తే కానీ మనకు వాకిట్లో పని అవ్వడానికి కాదు.
6, 7 అయింది అయినా కూడా పని అవును అవ్వదు. గురుగారు, అవును. కాబట్టి అటువంటి చాదస్తం తత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి బతకస్తంలో ధనం రావాలంటే ఎట్లమ్మా? ఉమ్, చాలా కష్టం. కష్టం, అవును గురుగారు. కాబట్టి ఆ చాదస్తాన్ని తొలగించుకోవాలి, ఆ బద్ధకాన్ని తొలగించుకోవాలి, ఆ ఒక మెంటాలిటీ యాటిట్యూడ్ని మార్చుకుంటే ఆ అకస్మాత్తుగా ధనలక్ష్మి కాదు కదా, భాగ్యలక్ష్మియే తాండమాడుతుంది ఇంట్లో. సో ఈ రకంగా చక్కగా రెమెడీ చేసుకొని మీరు ఈ రకంగా చేసుకోండి. ప్రతి అమావాస్య పౌర్ణమికి నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా చక్కని ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు. ఇప్పుడు ధాన్యం అన్నారు కదా గురుగారు, అవి ఏ ధాన్యం అంటే నవధాన్యాలా లేదా ఒక ధాన్యమే, ఒక అన్నధాన్యం, అన్నధాన్యం అంటే వడ్లు. వడ్లు. వడ్లు అది మాత్రం చాలా మందికి డౌట్ కదా. డౌట్ ఉంటుంది. ధాన్యం అంటే ధాన్యం వాళ్ళకు అంటే ఏ నవధాన్యాల, ఆ 9 ధాన్యం రకాల అన్నారు కానీ ధాన్యం ఏ అని ధాన్యం అని చెప్పలేదు చెప్పలేదు. గురుగారు అని. కాబట్టి వడ్లు వేసుకోవచ్చు వడ్లు చక్కగా. వేసుకోవచ్చా? ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.